సో కమింగ్ టు హైవేస్ టాపిక్ అండి, ఇప్పుడు శ్రీశైలం హైవే, ఇటు ముంబై, అటు బెంగళూరు హైవే, మొత్తం మూడు కూడా ఒకదాని నుంచి ఒకటి కాంపిటీషన్ రన్ అవుతున్నాయి అని అంటారు. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏది బెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? అంటే ఇప్పుడు సౌత్ హైదరాబాద్ కొద్దిగా ఫోకస్ గా డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీస్ కూడా ఎక్కువగా వస్తున్నాయండి. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా మనం లాస్ట్ 10 years నుంచి మనం ఫార్మా సిటీ అనే పేరు విన్నాం. సో వాళ్ళ ఏంటంటే గ్రీన్ ఫార్మా డెవలప్ చేద్దాము ఈ ఏరియా అంతా అనేది లాస్ట్ గవర్నమెంట్ ఉద్దేశం. ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కు, గచ్చిబౌలికి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ జోన్ అంతా కూడా ఫార్మా సిటీ కు లేదా కంపెనీస్ కి చేయడం వల్ల ఏంటంటే ఎంత కాదన్నా పొల్యూషన్ డెవలప్ అవుతుంది, పొల్యూషన్ వల్ల ఇష్యూస్ ఉంటాయి కదా. ఇక్కడ కంప్లీట్ ఎకో సిస్టమ్ డెవలప్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలో కొంత ఇద్దాము, డేటా సెంటర్ కొంత బాగా ఇద్దాము, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఇట్లా సెక్టార్ వైజ్ గా డివైడ్ చేశారు. 14 కేటగిరీస్ డివైడ్ చేశారు. 14 కేటగిరీస్ డివైడ్ చేసి ఆల్రెడీ మీరు చూసొచ్చు, రీసెంట్ గా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ మీర్ఖాన్పేటలో ఉంది. ముచ్చర్ల కంప్లీట్ ఏఐసిటీకి ఇచ్చారు. బయోడైవర్సిటీకి అక్కడ కొంత ల్యాండ్ కేటాయించారు. దట్ ఏంటంటే అక్కడ కొంత ఎక్కువ భాగం కన్జర్వేషన్ జోన్ ఉంటుంది, తక్కువ భాగం రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. 60% కన్జర్వేషన్ జోన్ ఉంటే 40% రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. దట్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉంటుంది. కూడా మహేశ్వరము, ఇటు ఆదిబట్ల, కుంగరకల ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా బాగా డెవలప్ అవుతున్నది. మీకు అదే ఆదిబట్లకు వచ్చేసరికి టీసీఎస్ ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే రెసిడెన్షియల్ గా బాగా స్కోప్ ఉన్నటువంటి ఏరియా, విల్లా కమ్యూనిటీ పెరుగుతుంది. దట్ అక్కడ కొంత వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగితే మనం ఇంకొక సిటీని డెవలప్ చేయొచ్చు. సైబరాబాద్, హైదరాబాద్ లెక్క 4th సిటీ అని చెప్పి దాన్ని డెవలప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి. దాంట్లో ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి మొదలుకుంటే మనకు ఆమన్గల్ 41.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మొత్తం కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే డెవలప్ చేస్తున్నారు. ఈ 41.5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా మనకు 330 feet రోడ్ చేస్తున్నారు. ఈ 330 feet రోడ్ వచ్చేసిందంటే మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13, కొద్దిగా ముందుకు వచ్చేది కొంగరకలాన్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, పక్కనే ఫాక్సికాన్ ఉంది, 1,00,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేవాడి ఫాక్సికాన్. దాని పక్కనే కేన్స్ సిస్టమ్స్ ఉన్నది, అది వచ్చేసి మనకు సెమీ కండక్టర్స్ రీసెర్చ్ చేసేటువంటి సంస్థ. అవతల వైపు ఆదిబట్లో వచ్చేసి టీసీఎస్ ఉంది, 60,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సంస్థ. ఈ నుంచి కొద్దిగా ముందుకెళ్ళినట్టు మీకు లేమూరు, రాచలూరు ఉంటుంది, ఆ తర్వాత మీర్ఖాన్పేట ఉంటుంది. మీర్ఖాన్పేట లో స్కిల్ యూనివర్సిటీ ఉంది, ఇంటర్నేషనల్ స్టేడియం కట్టబోతున్నారు అక్కడ. దాని పక్కనే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఆ నుంచి కొద్దిగా ముందుకెళ్ళినట్టయితే మీరు చూసినట్టయితే ముచ్చర్ల ఏఐసిటీ వస్తుంది. ఆ తర్వాత కడతాల్ తర్వాత మనకు ఆమన్గల్. ఇదంతా కూడా రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీకి కనెక్ట్ చేస్తున్నట్టు ఈ 330 feet రోడ్ వచ్చేసి ఏంటంటే ఈ హైదరాబాద్ రీజనల్ రింగ్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పట్టుకున్నటువంటి రెండు కనెక్టివిటీ కలుపుతూ మధ్యలో ఉన్నటువంటి మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా వీటన్నిటికీ కలపడం కోసం డెవలప్మెంట్ యాక్టివిటీ ఆల్మోస్ట్ 3,200 crores ఇన్వెస్ట్మెంట్ తో ఈ రోడ్డు శాంక్షన్ అయిందండి. రీసెంట్ గానే ఒక 10 days బ్యాక్ 2,000 crores ఆల్రెడీ రిలీజ్ చేశారు, అలాట్ కూడా అయిపోయింది. రోడ్ వర్క్ కూడా చాలా స్పీడ్ గా మార్కింగ్ అవుతుంది, అతి తొందరలో టెండర్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఇందులో ఏంటంటే ఈ 41.5 కిలోమీటర్స్ వచ్చేసి ఏంటంటే 916 ఎకరాల యూసేజ్ అవసరం ఉంది. ఇందులో 596 ఎకరాల సంథింగ్, 516 acres సంథింగ్ వచ్చేసి ప్రైవేట్ ఓన్ ల్యాండ్ ఉంది. అంటే మన ఫార్మర్స్ దగ్గర, కొంతమంది డెవలపర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర ఉంది. ఇందులో 156 acres వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, 169 acres వచ్చేసి మన తెలంగాణ ఇండస్ట్రియల్ గవర్నమెంట్ పార్కులలో ఉంది. సో ఈ ల్యాండ్ అంతా పూల్ అయిన తర్వాత రోడ్డు యాక్టివిటీస్ కూడా పెరిగిపోతున్నాయి. ఇందులో మేజర్ పార్ట్ వచ్చేసి ప్రైవేట్ ఓన్ ల్యాండ్ ఎక్కువగా ఉంది, 516 ఎకరాలు సంథింగ్ ఉంది ఈ ల్యాండ్. కనుక ల్యాండ్ అక్విజిషన్ చేస్తే రిమైనింగ్ 169 acres వచ్చేసి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, టిఎస్ఐఎస్ ఉంది, 150 acres వచ్చేసి ఫారెస్ట్ లో ఉంది. ఈ రోడ్ అంతా కంప్లీట్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది, చాలా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. 330 feet రోడ్ వస్తుంది, మధ్యలో డివైడర్ లో మెట్రో ప్రపోజల్ కూడా ఉంది. ఓకే, మీరు కూడా సూపర్ స్పీడ్ లో చెప్పుకుంటే వెళ్ళిపోయారు మొత్తం. సో ఇంత సూపర్ స్పీడ్ డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ 2,000 crores అలాట్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ లోపు మనం ఈ డెవలప్మెంట్ అనేది చూడాలి? మేబీ 6 months to 1 year లో హాఫ్ ఆఫ్ ది రోడ్ ఆల్రెడీ టెండరింగ్ అయిపోయిందండి. హాఫ్ ఆఫ్ ది రోడ్ టెండర్ పిలుస్తున్నారు, 2,000 crores అలాట్ చేసేసారు ఆల్రెడీ. ఈ రోడ్ కనుక అయితే ఆ రోడ్ అంటున్నటువంటి ఏదైతే చెప్పానో నేను, రావిర్యాల, ఆదిబట్ల, కుంగరకల, లేమూరు, రాచలూరు, కడతాలు, కందుకూరు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఇందులో 14 villages యాడ్ అవుతున్నాయి, 6 మండల్స్ యాడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఓకే. ఎందుకంటే ఈ రోడ్ ఇంపాక్ట్ అనేది ఆ పర్టికులర్ ఏరియాస్ మీద పడుతుంది, ఆ సరౌండింగ్ డెవలప్మెంట్ మీద, అర్బనైజేషన్ మీద, శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. దట్ ఇవన్నీ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కదా. ఓకే. మీరు 6 months to 1 year అంటున్నారు కదా, అప్రాక్స్ ఒక 2 to 3 years లో హైదరాబాద్ లో అంటే పర్టికులర్ గా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది ఎంత వరకు గ్రోత్ ఉండదు? ఇప్పుడు తీసుకున్న లాస్ట్ 10 years నుంచి కంపేర్ చేసిన వాళ్ళకి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మీరు రిజల్ట్ చూస్తారు. వాళ్ళు ఎవరో 3,000 5,000 తీసుకున్న వాళ్ళు 30,000 40,000 50,000 అమ్ముతున్నారు. సేమ్ ఇంతకు మించి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ల్యాండ్ రోజు రోజుకి తరిగిపోతుంది. ఇవాళ ఏ ప్రాపర్టీ కొనాలన్నా మనము తక్కువ చాలా ప్రైస్ లో ప్రాపర్టీ కొనాలంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోవాల్సి వస్తుంది. అవునవును. హైదరాబాద్ చుట్టూ చిన్నవి పెద్ద కలిపి ఆల్మోస్ట్ 14 నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో 14 నేషనల్ హైవేస్ ప్రతి హైవేకి 60 to 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఓ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వచ్చింది. ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. లైక్ ఇప్పుడు మనం వరంగల్ చూసుకున్నాం అనుకోండి, భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది, జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. అప్పటి వరకు జనగాం వరకు వరంగల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉండేది. సో ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే సింక్రనైజ్ అయి ఉంటుంది కదా. అవును. సో అక్కడ ఇప్పుడు జనగాం